హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం అంటే RGKT పరిధిలోని బాసరా ట్రిపుల్ ఐటీలో 2025-26 విద్యా సంవత్సరం 1500 మంది ప్రవేశాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అలాగే వీటితో పాటు ఇంకా మనకి 180 సీట్లకు కూడా మనకి అదనంగా సీట్లకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కదా. అలాగే ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులకు సాధించిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అనుసరించి రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్లు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. మనకి ఫీజు వివరాలు ఎలా ఉన్నాయంటే, రాష్ట్ర పాఠశాలలు అంటే తెలంగాణ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఏడాదికి 36,000 ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్కు అర్హులైన వారు చెల్లించాల్సిన అవసరమే లేదంట. సో మరి అలాగే ప్రవేశ సమయంలో ఆరోగ్య బీమా అలాగే ఇతర సంబంధించిన వాటికి 3,500 రూపాయలు చెల్లించాలి. SC ST అభ్యర్థులకి 3,000 అయితే చెల్లించాలి. క్యాంపస్ అంటే దీన్ని తిరిగి ఇస్తారంట. మనకి క్యాంపస్ డిపాజిట్ కింద ఏ కేటగిరీ అభ్యర్థులైనా 2,000 చెల్లించాలి. ఇది తిరిగి ఇస్తారు మనకి 2,000 రూపాయలు. అలాగే ఇతర రాష్ట్రాలు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వారి పిల్లలు ఏడాదికి మనకి 1.36 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. NRI విద్యార్థులు 3 లక్షలు ట్యూషన్ ఫీజు అయితే చెల్లించాలి. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈసేవ లేదా మీ సేవ TS ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. OC BC అభ్యర్థులు దరఖాస్తు రుసుము 500, SC ST వాళ్ళు 450, వేరే రాష్ట్రం వారైతే 1,500 అయితే మనకి దరఖాస్తు ఫీజు అనేది ఉంటుంది. అలాగే మనకి నెల 31 నుంచి జూన్ 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వికలాంగులు, సైనికోద్యోగులు పిల్లలు అంటే క్యాప్ కేటగిరీ వారు, NCC స్పోర్ట్స్ గ్లోబల్ కేటగిరీ వారు చెందిన వారైతే 25 వరకు అవకాశం ఉంటుంది. అలాగే జూలై 4న మనకి మెరిట్ లిస్టు అనేది వస్తుంది. రిజల్ట్స్ 7వ తేదీ నుంచి మొదటి విడత కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అలాగే విద్యార్థులు ప్రథమ ప్రయత్నంలోనే 2025లో అంటే ఎవరైతే SSC అంటే 10th క్లాసు పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే 31/12/2024 నాటికి 18 ఏళ్ళు SC ST అభ్యర్థులకైతే 21 ఏళ్ళు మించకూడదు ఏజ్ లిమిట్ అన్నమాట. అలాగే 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తామని కూడా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలో ZP మున్సిపల్ పాఠశాలలో చదివిన విద్యార్థులకు వారి GPA 0.4 డిప్రైవేషన్ స్కోర్ను అదనంగా కలుపుతారు. అలాగే బాసరా ట్రిపుల్ ఐటీలో 85% సీట్లను స్థానికంగా, మిగిలిన 15% సీట్లను మెరిట్ కోటాలో మనకి నిర్ణయించడం జరుగుతుంది కదా. అలాగే SCలకు 15%, STలకు 6%, BCAకు 7%, BCBకి 10%, BCCకి 1%, BCDకి 7%, BCEకి 4% రిజర్వేషన్ అయితే ఉంటుంది. ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 3%, సైనికోద్యోగుల పిల్లలకు 2%, NCC విద్యార్థులకు 1%, స్పోర్ట్స్ కోటా కింద 0.5% రిజర్వేషన్తో సీట్లు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే 33.33% సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కాకుండా వేరే రాష్ట్రాల వారికి కూడా, అంతర్జాతీయ విద్యార్థులకు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వారి పిల్లలకు కూడా అదనంగా సీట్లు అయితే కేటాయించారంట. అలాగే విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలతో పాటు 2 జతల యూనిఫాము, షూలు, ల్యాప్టాప్లు, ఇతర సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తామని కూడా ఇక్కడ మనకి న్యూస్ ఆర్టికల్లో ఇచ్చారు. సో మరి ఈరోజు మనకి న్యూస్ ఆర్టికల్ అయితే డీటెయిల్స్ ఇచ్చారు. ఇంకా మనకి బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి రేపటి నుంచి అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారండి. ఇచ్చిన వెంటనే ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను వీడియో కూడా చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.